టీ. ఇది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, ఇది ఒక ఎమోషన్. ఉదయం నిద్ర లేవగానే వేడి వేడి టీ రుచి చూడాల్సిందే. కొందరికైతే టీ తాగిందే డే స్టార్టే అవ్వదు, అసలు ఏ పని మొదలు పెట్టరు కూడా. అంతలా మన లైఫ్లో టీ భాగమైపోయింది. మరి మీరు టీ తాగే ఛాయ్లో కల్తీ పొడి కలుపుతున్నారని తెలుసా? అందులో డేంజర్ కెమికల్స్ మిక్స్ చేస్తున్నారని తెలుసా? అసలు ఆ కల్తీ టీ పొడి ఎలాంటి ప్లేస్లో ఎలా తయారవుతుందో తెలుసా? ఇప్పుడు ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. मेरे बोलो। हाँ, पानी डाल के गुड़ में पूरा ऐसा देखो मेल्ट कर रहा हूँ। ये बेलम है, बेलम मेल्ट होता है। मेल्ट होने के बाद आर्टिफिशियल कलर डाल के फ्राई करने के बाद उसमें अच्छा चाय पत्ती में उसको मिलाना पड़ता है थोड़ा थोड़ा। చూసారుగా కల్తీ టీ పొడి ఎలా తయారు చేస్తున్నారో. కాసులకు కక్కుర్తి పడి జనాల ప్రాణాలతో ఎలా చెలగాటం ఆడుతున్నారో. అసలు విషయం ఏంటంటే, ఇతర రాష్ట్రాల నుంచి లో క్వాలిటీ టీ పొడిని తెప్పించి అందులో అపరిశుభ్రమైన నీళ్లు కలిపి హీట్ చేస్తారు. బాగా మరిగిన తర్వాత బెల్లం వేస్తారు. ఆ తర్వాత సింథటిక్ కలర్స్ వేసి కల్తీ టీ పొడిని తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు ఈ కేటుగాళ్లు. తాజాగా హైదరాబాద్లో కల్తీ టీ పౌడర్ ముఠాను గుట్టు రట్టు చేశారు హెచ్ఫాస్ట్ పోలీసులు. నగరంలో పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి దాదాపు 4,500 కేజీల కల్తీ టీ పొడిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నిర్వాహకంలో ఇన్వాల్వ్ అయిన 10 మందిని అరెస్టు చేసి దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కల్తీ టీ పొడి వ్యవహారంపై డీసీపీ గాయక్వాడ్తో మా ప్రతినిధి రాఘవేందర్ ఫేస్ టు ఫేస్. గ్రేటర్ హైదరాబాద్లో కల్తీ ఆహార పదార్థాలపై హెచ్ఫాస్ట్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రతిరోజు కూడా దాడులు చేస్తున్నారు. కల్తీ ఆహార పదార్థాలకు సంబంధించిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం కల్తీ టీ పొడి తయారు చేస్తున్న స్థావరాలపై వాళ్ళ ఉదయం నుంచి హెచ్ఫాస్ట్ పోలీసులు దాడి చేశారు. 10 మందిని అరెస్ట్ కూడా చేశారు. మనతో మాట్లాడడానికి డీసీపీ గైక్వాడ్ ఉన్నారు. వాటితో మాట్లాడడం. సార్, ఈరోజు ఏంటి హెచ్ఫాస్ట్ పోలీసులు చేసిన ఆపరేషన్ ఏంటి? ఫుడ్ అడల్టరేషన్ సర్విలెన్స్ టీమ్ హెచ్ఫాస్ట్ ఒక విశ్వసనీయ సమాచారం పైన 15 ప్లేసెస్లో టీ గోడౌన్ పైన రేడ్ చేయడం జరిగింది. దీంట్లో 10 ప్లేసెస్లో మన టీం ఈ అడల్టరేటెడ్ టీ పౌడర్ సీజ్ చేశాము. ఈరోజు ఆల్మోస్ట్ 3,000 కేజీస్ ఆఫ్ అడల్టరేటెడ్ టీ పౌడర్, తర్వాత 1,500 కేజీస్ ఆఫ్ ఎక్స్పైర్డ్ టీ పౌడర్, కొన్ని సింథటిక్ కలర్ అండ్ జాగరీ ఐటమ్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఆపరేషన్లో మన ఇన్స్పెక్టర్ రంజిత్, అంజయ్ అండ్ ఎంటైర్ హెచ్ఫాస్ట్ టీం పార్టిసిపేట్ చేశారు. దీంట్లో మెయిన్ అబ్జర్వేషన్ అంటే మన మార్కెట్లో 2 టైప్స్ ఆఫ్ టీ ఉన్నాయి. ఒకటి జెన్యూన్ టీ ఉంది, తర్వాత ఒకటి అడల్టరేటెడ్ టీ పౌడర్ ఉంది. ఈ అడల్టరేటెడ్ టీ పౌడర్ అంటే ఈ ఎవరైనా మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు వాళ్ళు తక్కువ రేట్లో చీప్ ప్రైస్లో ఆసాం, వెస్ట్ బెంగాల్, వేరే రాష్ట్రం నుంచి ఇది టీ పౌడర్ 140-150 కేజీస్ లాగా పర్చేజ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో ఈ సింథటిక్ కలర్, సిఎఫ్సి కలర్ కావచ్చు, డై కలర్, తర్వాత టెట్రాజిన్ లాగా కలర్ మిక్స్ చేసి దీంట్లో అడల్టరేటెడ్ చేస్తున్నారు. సో ఈ చీప్ టీ పౌడర్కి మంచి చూపించేయడానికి, మంచి కలర్ చూపించేయడానికి వాళ్ళు ఈ కలర్ మిక్స్ చేస్తున్నారు అండ్ ఈ మార్కెట్లో తక్కువ ప్రైస్లో సేల్ చేస్తున్నారు. ఈరోజు తీసుకున్నారు ఏంటి సార్? ఇవి చెప్తారా, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా వ్యూవర్స్? ఏంటి ఈ కలర్స్, ఏంటి హెల్త్ పైన ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఇది అన్ని మొత్తం ఫుడ్ కలర్స్, సింథటిక్ కలర్స్ ఉన్నాయి. అది ఈ కలర్స్ ఫుడ్ కలర్స్ ఎస్పెషల్లీ స్వీట్ ఐటమ్స్లో కొన్ని ఐటమ్స్లో అలౌడ్ ఉంది. బట్ టీ పౌడర్లో ఎలాంటి ఎక్స్టర్నల్ కలర్స్ అలౌడ్ లేదు. ఇవి కూడా దొరికింది కదా, ఎందుకు జాగరీ ఎందుకు యూజ్ చేస్తారు? సో ఈ అడల్టరేటెడ్ టీ పౌడర్ ప్రిపేర్ చేయడానికి డిఫరెంట్ ప్రాసెస్ ఉన్నాయి. కొంతమంది ఈ చీప్ టీ పౌడర్లో ఓన్లీ కలర్ మిక్స్ చేసి సేల్ చేస్తున్నారు. కొంతమంది ఈ టీ పౌడర్లో జాగరీ వాటర్, జాగరీ జ్యూస్, తర్వాత సింథటిక్ కలర్స్ అన్నీ వేడి చేసి తర్వాత టీ పౌడర్లో మిక్స్ చేస్తున్నారు. సో రకరకాలుగా ప్రాసెస్ ఉన్నాయి. అది 3-4 టైప్స్లో వాళ్ళు ఈ టైప్లో చేస్తున్నారు. సో ఈ మొత్తం ర్యాకెట్ ఈరోజు ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఫైనల్గా సార్ ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? క్వాలిటీ ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? అడల్టరేట్ ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు? సో మన ఈ అడల్టరేటెడ్ టీ పౌడర్ ఐడెంటిఫై చేయడానికి చాలా సింపుల్ టెస్ట్ ఉంది. అది ఈ
అడల్టరేటెడ్ టీ పౌడర్ అండ్ జెన్యున్ టీ పౌడర్ డిఫరెన్స్ ఎట్లా ఉంది అది చూపించేస్తా. ఈ కోల్డ్ వాటర్లో ఈ జెన్యున్ టీ పౌడర్ మిక్స్ చేసిన తర్వాత ఈ కలర్ రావడానికి చాలా అవకాశం పడుతుంది. ఈజీగా కలర్ రాదు, ఇది చాలా టైం పడుతుంది. బట్ సేమ్ మన అడల్టరేటెడ్ టీ పౌడర్ ఈ కోల్డ్ వాటర్లో మిక్స్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈలాగా కలర్ వస్తుంది అది. సో ఇది చాలా సింపుల్ టేస్ట్ ఉంది. అది జెన్యున్ టీ పౌడర్లో ఈజీగా కలర్ రాదు, బట్ అడల్టరేటెడ్ టీ పౌడర్లో ఈజీగా విదిన్ సెకండ్ ఇది కలర్ వస్తుంది అది. సో మీరు డిఫరెన్స్ చూడండి. అది ఈ జెన్యున్ టీ పౌడర్ ఉంది, ఇది అడల్టరేటెడ్ టీ పౌడర్ ఉంది. సో ఇది ఈజీ టేస్ట్ ఉంది, మా ఇంటికి కూడా ఇది చేయొచ్చు, అది ప్రాబ్లం ఏం లేదు. మొత్తం మీద చూడొచ్చు హెచ్ ఫాస్ట్ పోలీసులు దాడిలో అడల్ట్ కలర్స్ కూడా దొరికాయి, సింథటిక్ కలర్స్. ఈ కలర్స్ వాడితే హెల్త్ పైన ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. ప్రధానంగా హైదరాబాద్లో పెద్ద ఎత్తున ప్రతిరోజు టీ తాగే అలవాటు ఉంటుంది. దీంతో ఇటువంటి కలర్స్ ఉన్న టీ పొడి వాడితే ప్రజలు అనారోగ్యం పాలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరామెన్ నారాయణతో కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ. కల్తీ టీ పొడిని నిత్యం వాడుతుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కిడ్నీలు, లివర్లు దెబ్బతింటాయని వైద్యులు చెప్తున్నారు. సో ఈసారి మీరు టీ తాగేటప్పుడు ఓసారి ఆలోచించండి.